హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన వీడియోస్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న వీణా చెప్పినట్టుగానే ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా నిర్ణయం పిలిచి మరీ ఇస్తానని చెప్పి మాత్రం అక్కడ మాత్రం రిలీజ్ చేయలేదు. బట్ ఒక్కొక్క వీడియో దాదాపు 500 వీడియోలు ఉన్నాయన్నారు. 500 వీడియోలకు సంబంధించి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంది. ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్ అన్నట్టుగా సోషల్ మీడియాలో డైలీ తన గురించి మాట్లాడుకునే విధంగా కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తుంది. బట్ ఈరోజు అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇది ఆమెకి ప్లస్సా మైనస్సా? ఇక్కడ ఇప్పటిదాకా రిలీజ్ చేసినవి అన్నీ కూడా నాకైతే ఆమెకి మైనస్గానే కనిపించాయి. ఆమెతో క్లోజ్గా ఉన్నటువంటి ఇవన్నీ అందరికీ తెలిసిపోయాయి. బట్ ఆమె ఏదైతే అతని మీద అలిగేషన్స్ చేసిందో దానికి సంబంధించి అది నిజమా కాదా అనేటిది ఇప్పుడు మనం ఈ వీడియోలో కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. కారు డ్రైవింగ్ చేస్తూ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో. ఎమ్మెల్యేతో కలిసి కారులో ప్రయాణిస్తూ వీడియోను విడుదల చేసిన బాధిత మహిళ. వాయిస్ వినండి, మీరు కొంచెం సౌండ్ పెడతా. నవ్వు వినండి. ఇక్కడ చూసారా, చెయ్యి పట్టుకుని భుజం మీద అలా తలపెట్టి ఆమె మాట్లాడుతూ నవ్వుతున్నట్టు. ఓకేనా? ఇక్కడ మీరు చాలా క్లియర్గా వినే ఉంటారు, చూస్తూ ఉండొచ్చు కూడా చాలా క్లారిటీగా. ఆమె అక్కడ పక్కన ఆయన భుజం మీద పట్టుకుని చెయ్యిలా పట్టుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే అరవ శ్రీధర్కి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ బలవంతంగా ఏమన్నా అనిపిస్తుందా? మీరే తెలియచేయాలి. నాకైతే మీరు చెప్తేనే దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలుగుతా. ఎందుకంటే మీరందరూ కూడా విజ్ఞులు, నాకన్నా గొప్పగా ఆలోచించగలిగే వ్యక్తులు. మీరే చెప్పండి. అరవ శ్రీధరు ఆమెను బలవంత పెట్టి ఇన్ని రోజులు కనుక ఉండుంటే ఆమె ఇంత ఫ్రీగా, ఇంత హ్యాపీగా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ చెయ్యి పట్టుకుని భుజం మీద పడుకుని ఇంత స్వేచ్ఛగా నవ్వుతూ ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొక అమ్మాయి ఎవరో వస్తే ఇప్పుడు నేను నీ పక్కన ఉన్నాను, నేను పక్కన ఇలా పట్టుకుని పడుకున్నాను అని చెప్పి ఏదన్నా అంటదా అనేటువంటి మాటలు కూడా అంటుంది. అంటే మీరు ఆలోచించండి, ఇది బలవంతమా కాదో మీకే తెలియాలి. ఇది కోర్టుకు వెళుతుంది కాబట్టి కోర్టులే తీర్పు చెప్పాలి. ఆలోచించుకోవాల్సినటువంటి టైం కూడా వస్తుంది డెఫినెట్గా. ఆమె చెప్తున్నటువంటివి, ఆమె చూపిస్తున్నటువంటివి అన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆమె వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆమె బలవంతంగా ఆమెను ఇబ్బంది పెట్టి ఉండుంటే 18 నెలల పాటు ఆమెని మానసికంగా, శారీరకంగా ఇంత దారుణంగా హింసించి ఉంటే అంత స్వేచ్ఛగా నవ్వుకుంటూ పట్టుకుని మరి ఎలా వెళుతూ తిరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మరి దీని మీద ఆమె మరి ఇంకా ఎలాంటి వీడియో రిలీజ్ చేస్తూ ఉంటుంది, దానికి సంబంధించి ఎలా మాట్లాడకుండా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం డెఫినెట్గా. అంతేకాదు, దీనికి సంబంధించి అరవ శ్రీధర్ కూడా నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి 3-man కమిటీ ముందు కూడా ఆయన హాజరయ్యాడు. ఆయన సైడ్ నుంచి కూడా చాలా వీడియోస్, కొన్ని సాక్ష్యాలను కూడా ఆ కమిటీ ముందు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు హెచ్ఆర్సీ నుంచి కూడా కేసు నమోదు చేయమని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ కూడా ఆర్డర్స్ వెళ్ళటం కూడా జరిగింది. పోలీసులు కూడా కేసు కూడా 3 సెక్షన్ల కింద 4 సెక్షన్ల కింద అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి సో ఎవరు కూడా ఇక్కడ వేరే క్యాస్టులు తీసుకొచ్చి ఇంకోటి తీసుకొచ్చి చెప్పుకోవాల్సినటువంటి అవకాశం అయితే లేదు. అంతేకాదు, ఈమెకి సంబంధించినటువంటి గతంలో ఉండేటువంటి కేసులు, ఆమె మొదటి భర్త, రెండో భర్త మాట్లాడినటువంటి వాయిస్లు, వీడియోసు, అప్పటికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు, అలాగే ఈమె ఒక జర్నలిస్ట్ని బెదిరించినటువంటి వీడియోసు, అలాగే ఆయన పెట్టినటువంటి కేసులు, అలాగే ఈమె మీద ఒక సంతకానికి సంబంధించినటువంటి 3 కోట్ల రూపాయల సంతకాలకు సంబంధించినటువంటి ఆమె ఏదైతే గవర్నమెంట్ జాబ్ చేస్తుందో దానికి సంబంధించి ఫోర్జరీ కేసులు, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని గురించి మరి ఆమెను ఇప్పటివరకు నిన్న ప్రెస్ మీట్లో కూడా సరైనటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ ఏదో సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేసేటువంటి పని అయితే కనిపిస్తుంది. అసలు ముఖ్యంగా ఇక్కడ మీరు ఒకటి ఆలోచించుకోవాలి. చట్టంగా, న్యాయబద్ధంగా మీకు
మీరు వెళ్ళాలనుకుంటే, అక్కడకు ఆయనకు శిక్ష పడాలి అనుకుంటే, ఆయన చేసింది తప్పు, మీరు చేసింది ఒప్పు అనుకుంటే, మీరు పోరాడాల్సింది న్యాయస్థానంలో. డెఫినెట్గా ఇవన్నీ న్యాయస్థానంలో ఇచ్చి మీరు అక్కడ మాట్లాడండి, అక్కడ మీకు ఇవన్నీ చూపించి మాట్లాడండి. అంతే తప్ప ఇలా ఒక్కొక్కటి రిలీజ్ చేసి ఏదో సోషల్ మీడియాలో ప్రతిరోజు నా గురించి చర్చలు జరగాలి, దీని గురించి మాట్లాడుకోవాలి, జనసేన ఎమ్మెల్యేల మీద ఆ జనసేన పార్టీకి, రాజకీయ పార్టీలకి సంబంధం లేదు అంటూనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మన అధికార ప్రతినిధి ఎవరు యాక్టర్ శ్యామల గారితో మీరు సంభాషిస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అసలు వాళ్ళ సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు రాజకీయంగా దీన్ని తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఎందుకని వీళ్ళని కలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇవన్నీ కూడా మీడియా ముందు కావచ్చు, లేదా సోషల్ మీడియా ముందు మీరు చెప్పి అప్పుడు ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయండి, లేదా మీడియాని మీరు ఫేస్ చేయండి ప్రాపర్గా. అంతేగాని ఇలా వచ్చినప్పుడల్లా ఏదో మేము తర్వాత మాట్లాడతాం, తర్వాత చూపిస్తాం, రేపొద్దున రిలీజ్ చేస్తాం అన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి దయచేసి. మీడియా వాళ్ళ టైంని వేస్ట్ చేయొద్దు. మీరు ఏమన్నా ఉంటే సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకోండి, లేదంటే కోర్టులో, పోలీస్ స్టేషన్లో తేల్చుకోండి, అంతే. అక్కడ మీకు సరైన న్యాయం డెఫినెట్గా జరుగుద్ది. మీరు తప్పు చేస్తే మీకు, ఆయన తప్పు చేస్తే ఆయనకి 100% ఎమ్మెల్యే అయినా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తల తీసే చట్టం తీసుకురమ్మన్నారు కదా, ఆయన తప్పు చేసిన అలాంటి చట్టాలు ఆయన ఉంటే నిర్దాక్షిణ్యంగా బయటికి దోసేస్తారు, సమస్య లేదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అతను శిక్ష 100% పడేటువంటి అవకాశాలు, అవసరమైతే ఆయన తప్పు చేశాడని రుజువు అయితే మీ తరపున పోరాడడానికి ప్రతి మీడియా మీ వెనకాల నుంచి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.